మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన విడికిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభా, నీకు వందనాలు. ఈ నూతన దినము మా జీవితంలో ఇచ్చినందు కొరకు వందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభా సహవాసంలో పాల్గొనడానికి ఇచ్చిన ఘనత కొరకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభా ధ్యానం చేసుకొని చుండగా నీ కృప చూపించమని, దాసునైనా వాడుకునమని ప్రభా, మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక దివ్యమైన బహుమానంగా, ఒక అమూల్యమైనటువంటి బహుమానంగా యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించబడ్డటువంటి విషయాన్ని మనం ఎరిగినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆయన ఒక వరముగా ఈ భూలోకానికి మరి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఒక దివ్యమైన బహుమానంగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడిన మాట యోహన్ సువార్త 3:16 మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఒక వరముగా, ఒక దివ్యమైన బహుమానంగా, ఒక విలువైన కానుకగా లోకానికి పంపించబడ్డట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క ప్రభు ఆ బహుమానము ఎంతో విలువైనటువంటిదిగా మనం చూస్తున్నాము. మరి మానవునికి ఈ రోజు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. కానీ మరి వాటన్నిటికంటే కూడా యేసు ప్రభు వారు అమూల్యమైనటువంటి వాడుగా, దివ్యమైన బహుమానంగా, ఒక విలువైన కానుకగా యేసు ప్రభు వారు లోకానికి పంపించబడ్డట్టుగా, అనుగ్రహించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు మరి పంపించబడ్డాడు? దేని కొరకు పంపించబడ్డాడు? దేని కొరకు వచ్చాడు? మరి అనుగ్రహించబడ్డాడని మనము ఆలోచించినట్లయితే, ఒక దివ్యమైన బహుమానంగా యేసు ప్రభు దేని కొరకు వచ్చాడని మనం ఆలోచించినట్లయితే, తలంచినట్లయితే, దేవుని వాక్యములో ఒక 3 సంగతులను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియులారా. మరి మత్తయి సువార్తలో మనం చూస్తే, మొదటి అధ్యాయం 21వ వచనం చూస్తే, మరి ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును అని. ఇక్కడ మరి దేవదూత యోసేపుకు చెప్తా ఉంది, యేసు ప్రభు ఎందుకొరకు ఈ లోకంలో ఆయన శిశువుగా జన్మించిన ఉంటున్నాడో యోసేపుకు దేవదూత, పరలోకం నుండి వచ్చినటువంటి గాబ్రియేలు దేవదూత తెలియజేస్తూ ఉంది. యోసేపు అప్పటికి మరి కలత చెందుతున్నాడు, మరియమ్మ విషయంలో అనుమానపడుతూ ఉన్నాడు, రహస్యంగా విడనాడాలని తలంచుతూ ఉంటున్నాడు. ఆ సమయంలో మరి దేవదూత పరలోకం నుండి వచ్చి, మరి ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. మరి యేసు ప్రభు వారు మరి ఎందుకొరకు పంపించబడ్డాడు ఈ లోకానికి? ఒక వరముగా, ఒక దివ్యమైన కానుకగాని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. మానవుడు మరి జన్మతా పాపిగా, కర్మతా పాపిగా మనము చూస్తూ ఉంటున్నాము. మానవుని యొక్క స్వభావము పాపముతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మానవుని యొక్క ఆ యొక్క రక్తములో, డిఎన్ఏలో పాపం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆ యొక్క పాపం వలన వచ్చు జీతం మరణం, నిత్య అగ్నిగుండము, మరి అగ్ని గంధకములో మండే గుండము, తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితి మానవుడు కలిగి ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి ఆ నిత్య మరి నాశనములో ఉన్నాడు. కాబట్టి ఆ మానవుని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అనుగ్రహించబడ్డట్టుగా మనం చూస్తున్నాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు అనే మాట చూస్తున్నాము. ఇదే మత్తయి సువార్తలో ప్రభు ఒక చక్కని మాట తెలియజేశాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త
18వ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రభు 8వ వచనములో, కాగా నీ చెయ్యి నీ పాదమైనను నీ చెయ్యి అయినను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కనులు కలిగి అగ్నిగల గంధకము నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అంటున్నాడు. అక్కడ ప్రభువు ఆ యొక్క నిత్య నరకం యొక్క మరి పరిస్థితిని అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మానవుడు పాపి కాబట్టి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే మాట వాక్యంలో ఉంది. కాబట్టి మానవుడు ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి రక్షించుకోలేడు. తన జ్ఞానం చేత గాని, తన బలము చేత గాని, తన యొక్క మరి దేని చేత గాని, తన శక్తి చేత గాని మరి మానవుడు తన పాపం నుండి తాను రక్షణ పొందలేడు. కాబట్టి మరి ప్రభు మరి ఒక దివ్యమైన బహుమానంగా పాపము నుండి విడిపించుట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మానవుని పరిస్థితి భయంకరమైన పరిస్థితి కాబట్టి మరి ఆ యొక్క నిత్య అగ్నిగుండం నుండి తప్పించడానికి, మరి నిత్య మరణం నుండి ఆ యొక్క శాశ్వత మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఒక దివ్యమైన బహుమానంగా ఆయన అనుగ్రహించబడ్డాడు. కాబట్టి యోసేపుకు దేవదూత చెప్తా ఉంది, ఆమె యొక్క కుమారుని కన్ను యోసేపు భయపడకము, ఆమె గర్భము ధరించినది ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుకు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక దివ్యమైన బహుమానంగా, మూల్యమైనటువంటి కానుకగా పంపించబడ్డాడు. ఎందుకొరకంటే పాపం నుండి రక్షించడానికి, మనుషులను ఆ పాపం శిక్ష నుండి తప్పించడానికి, ఆ పాపం యొక్క జీతం నుండి మరి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం దేవునికి వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అనే మాట దేవదూత యోసేపుకు తెలియపరిచినప్పుడు మరి యోసేపు మరి సత్యమును గ్రహించి, దేవుని కార్యమును గ్రహించి మరి మరియమ్మను చేర్చుకున్నట్టుగా ఆమెను కుమారుని కనువరకు ఎరగకుండెను అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాము. మరి అలాగనే మరి అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను అని చివరి వచనంలో 25వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు మరి ఈ లోకానికి ఒక దివ్యమైన బహుమానంగా, కానుకగా, విలువైన కానుకగా ఎందుకొరకు వచ్చాడంటే మరి తన ప్రజలను పాపం నుండి రక్షించుట కొరకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూస్తే దేవుని ప్రియులారా, మరి లూకా సువార్తలో మరి మనం చూస్తే 2వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అక్కడ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని అంటున్నాడు. ఇక్కడ సిమ్యోను ప్రవక్త మరి మనము ఎరిగినట్టుగా మరి ఆయన యేసు ప్రభువారు జన్మించినాక 8వ దినమున ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా ఆయనకు జరిపించుటకు యెరూషలేము దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సిమ్యోను అనేటటువంటి ఒక ప్రవక్త వృద్ధుడు అక్కడ ఉన్నాడు. అక్కడ మరి 8వ దినమున యేసు ప్రభు ఆ యొక్క చిన్న బాలుడు అక్కడ తీసుకొని రాబడ్డప్పుడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించినట్లుగా చూస్తున్నాము. తర్వాత ఆయన చెప్తున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని అంటున్నాడు. అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా సిద్ధపరిచిన రక్షణను నేను చూచితిని అని సిమ్యోను ప్రవక్త చెప్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ చిన్న బాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభును సిమ్యోను ప్రవక్త చూచినప్పుడు
ఆయన మరి ఆ చిన్న బాలుడు పెరిగి పెద్దవాడవడము, ఆయన మన మానవులమైన మన కొరకు ఆయన సిలువలో బలియాగం కావడము, ఆయన శ్రమ పడడము, ఆయన రక్తము చిందించడము, ఆ రక్తం చిందించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనిషికి పాప క్షమాపణ కలగడము, విడుదల కలగడము దుర్యోధన ప్రవక్త చూస్తున్నాడు. కాబట్టి నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులార చూచి తిని అని దుర్యోధన ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. అది ప్రభు సిద్ధపరిచిన రక్షణను ఆయన అప్పుడే చూశాడు, చూచి చెప్తా ఉన్నాడు. అదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున పోనిచుతున్నావు అని ఆయన మాట్లాడినట్టుగా మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక విలువైన కానుకగా బహుమానంగా వచ్చాడు, అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే రక్షణ సిద్ధపరచడానికి, మొదటిది పాపముల నుండి రక్షించడానికి, రెండవదిగా రక్షణ సిద్ధపరచడానికి ఆయన బలి అయి ఆయన రక్తము చిందించి ఆయన మరణించి తిరిగి లేచట ద్వారా మరి రక్షణ సిద్ధపరచడానికి వచ్చాడని సుమేను ప్రవక్త చిన్న బాలుడిగా ఉన్నప్పుడే, 8వ దినమున ఉన్నప్పుడే ఆ సుమేను ప్రవక్త ప్రభు గురించి జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. అందుకే సుమేను ప్రవక్త మరియమ్మతో అంటాడు, మరి మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ శిలువ వేదనలు సుమేను ప్రవక్త చూసి, ఆయన పొందనైనటువంటి ఆ యొక్క శ్రమలు, బలియాగమును చూసి, ఆయన చిందించనైనటువంటి ఆ యొక్క ఆయన రక్తమును చూచి మరియతో నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియమ్మతో చెప్పినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు మరి యేసు ప్రభు వారు మరి ఎందుకొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు, ఒక దివ్యమైన బహుమానంగా కానుకగా ఆయన అనుగ్రహించబడ్డాడంటే, మొదటిగా తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా సకల ప్రజల కొరకు ఆయన రక్షణ సిద్ధపరచడానికి వచ్చినట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మూడవదిగా మనం చూసుకొని ముగించుకుందాం పిల్లారా. మూడవదిగా లూకా సువార్త మొదటి అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాం. లూకా 1వ అధ్యాయం 30వ వచనము. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. మూడవదిగా ఇక్కడ మరియమ్మతో దేవదూత చెప్తా ఉంది, మరి ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి ఆయన అనుగ్రహించబడుతున్నాడు, వస్తున్నాడు, శిశువుగా జన్మించనైతున్నాడు, మరి రక్తమాంసం ధరించుకొని ఆయన లోకంలో ఎందుకు శిశువుగా వస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, మరియా భయపడక ముందు దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు, సర్వోన్నతుని కుమారుడు అనబడు అని చెప్తోంది దేవదూత. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత బాప్తిస్మం పొందుతున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను నేను తండ్రి అని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఆయన రూపాంతరం కొండ మీద మరి రూపాంతరం పొందినప్పుడు కూడా అక్కడ కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని అక్కడ కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మేఘంలో నుండి ఒక శబ్దం వినబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అనే మాట చూస్తున్నాము. దావీదు సింహాసనం ఆయనకిచ్చును అనే మాట చూస్తున్నాము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంటాం. మూడవదిగా మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యములో ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని వాక్య భాగంలో దేవదూత చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన రాజుగా ఉండడానికి, ఆయన ఈ లోకానికి రాజుగా ఉండడానికి పంపించబడ్డట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలమందు ప్రియ దేవుని బిడ్డలార సంగమ, మరి ఉదయకాలం యేసు ప్రభు వారు మరి ఒక దివ్యమైన బహుమానంగా కానుకగా అనుగ్రహించబడ్డాడు. ఎందుకొరకంటే
తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. రెండవదిగా సకల ప్రజల కొరకు ఆయన రక్షణ సిద్ధపరచడానికి అనుగ్రహించబడ్డాడు. అన్ని జనులకు వెలుగుగాను తన ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను మరి ఆయన రక్షణ సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా ఆయన సర్వోన్నతుని కుమారుడిగా మరి ఆయన ఉంటూ మరి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ఆయన రాజ్యమును స్థాపించడానికి, ఆయన రాజ్యం అంతం లేదని ఉంటుందని ఆమెతో చెప్పినట్లుగా దేవదూత మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రారాజుగా, రాజులకు రాజుగా ఈ లోకాన్ని మరి ఆయన నడిపించుట కొరకు పంపించబడ్డట్టుగా, దావీదు సింహాసనాన్ని ఆయన అధిష్ఠించడానికి పంపించబడ్డట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. అందుకే జ్ఞానులు మరి తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చి వాళ్ళు చిన్న బాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభును చూచి ఆ నక్షత్రం నడిపింపు ప్రకారంగా వచ్చి మరి ఆయన ఎదుట సాగిలపడి ఆయన పూజించినారు. చిన్న బాలుడుగా ఉన్నటువంటి ప్రభు రాజులకు రాజు అని వాళ్ళు ఎరిగి ఆయనను పూజించినారు. కాబట్టి విలువైనటువంటి కానుకలు, బంగారమును మరి గోలమును, సాంబ్రాణిని ప్రభువుకు అప్పగించినట్లుగా, సమర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలమందు మరి ప్రభు ఒక దివ్యమైన బహుమానంగా, మూల్యమైనటువంటి కానుకగా ప్రభు అనుగ్రహించబడ్డాడు. ఇక మరి విషయాల కొరకని మనం చూస్తున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తాం.